ఎంతమంది పూరీని మార్నింగ్ ఇష్టంగా తింటారు అంటే టిఫిను. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఆయిల్ ఫుడ్ అని చెప్పేసి స్కిప్ చేస్తారు. కానీ చట్నీ బాగుంటేనే కదా, కర్రీ బాగుంటేనే కదా మనం ఎన్ని పూరీలైనా తినాల్సింది. కానీ మనం ముందుగా ఏం చేయాలంటే చట్నీ మంచిగా కుదరాలంటే ఈ టిప్స్ పాటించండి. ముందుగా మనం పెనం పెట్టేసి ఆయిల్ వేసేసి దాంట్లోకి ఆవాలు, జీరా, పచ్చెనగపప్పు వేసి బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత అందులోనే ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, అల్లం పేస్ట్ వేసి బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అదంతా బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత కొంచెం పసుపు యాడ్ ఆన్ చేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత అందులోకి ముందు మెయిన్ మనకు కావాల్సింది ఈ టిప్పేనండి. ఏంటంటే మన పచ్చెనగపప్పు ఉంటుంది కదా, అదే పిండి, శనగపిండి. ఆ శనగపిండిలో మజ్జిగ, పులిసిన మజ్జిగ వేసి బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బాగా కలిపి దాంట్లో వాటర్ అడ్జస్ట్ చేసుకొని మనం చేసిన కర్రీలో వేసేసుకోవటమే. వేసేసి బాగా కలిపేసిన తర్వాత బబుల్స్ వస్తాయి ఉడికినట్టు. అది పచ్చి వాసన పోయిన తర్వాత ఉడికిన తర్వాత దాంట్లో కొత్తిమీర వేసి సాల్ట్ వేసుకుంటే మన పూరీ కర్రీ రెడీ అయిపోద్ది. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం మార్నింగ్ అయినా సరే చాలా తినేయొచ్చు. మీకు ఈ పూరీలు కూడా వేయంగానే పొంగాలి రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి.